రుద్రాభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించటం వలన రెట్టింపు ఫలితం కలుగుతుంది. ఈ మంత్రాన్ని జపించటం వలన దైవ ప్రకంపనలు మొదలై దుష్టశక్తులను తరిమి కొడతాయి. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు ఈ మంత్రాన్ని పఠిస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి ఉపశమనం కలిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమీవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అదే మహామృత్యుంజయ మంత్రం. శక్తిపూరితమైన మహిమాన్విత మంత్రం. ప్రసిద్ధమైన పవిత్ర గాయత్రీ మంత్రం వలె శక్తివంతమైనది, అతి ప్రాచీనమైనది ఈ మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రం జపించుట వలన ప్రమాదాలను నివారించటమే కాక నయం కాని రోగాలను కూడా నయం చేస్తుంది. మహా అనగా గొప్పదైన, జయ అనగా విజయం, మృత్యు అనగా మరణం, మరణంపై విజయాన్ని ప్రసాదించే గొప్ప మంత్రం ఈ మంత్రం. ఈ మంత్రం గురించి ఋగ్వేదంలోనూ యజుర్వేదంలోనూ చెప్పబడి ఉన్నది. ఈ మంత్రాన్ని పఠిస్తే మృత్యువు అన్నది దరిచేరదని, ఆపదలనేవి చింతకు రావని హిందువుల విశ్వాసం. మృత్యుంజయ మంత్రాన్ని భక్తి విశ్వాసాలతో పఠిస్తే చాలు, ఏ సమయంలోనైనా ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఇది మృత సంజీవనితో సమానం. దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించేలా చేయగల, యోగ నాడులను ప్రేరేపించగల శివమంత్రం. ఎటువంటి రోగాలనైనా, పీడకలనైనా, ఎటువంటి దోషాలనైనా హరించగల మహిమాన్విత మంత్రం మహామృత్యుంజయ మంత్రం. మహిమాన్వితమైన ఈ మంత్రం గొప్పతనాన్ని తెలిపే ఈ కథను ఈ పవిత్ర శ్రావణ మాసంలో విన్నవారికి అపమృత్యు దోషాలు తొలగిపోయి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. పూర్వం బ్రహ్మదేవుడి కుమారుడు అయిన క్షిపుడు తన పరాక్రమంతో భూమండలాన్ని సుక్షేత్రియుడుగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకి మహాతపస్వి అయిన దధీచి మునితో స్నేహం ఏర్పడినది. అది దినదిన ప్రవర్ధమానమైనది. ఒకనాడు వారిద్దరి మధ్య విప్రుడు గొప్పవాడా లేదా క్షత్రియుడు గొప్పవాడా అన్న విషయంపై చర్చకు వచ్చింది. ఆ విషయం మీద వారిద్దరికీ వాగ్వివాదం కూడా జరిగింది. క్షిపుడు, నేను అష్టదిక్పాల అంశతో శ్రీహరి అంశతో జన్మించిన క్షత్రియుడిని కనుక నన్ను నీవు పూజించాలి, నీకన్నా నేనే గొప్ప అని అహంకారంతో వాదించాడు. క్షిపుడి మాటలు విన్న దధీచి మహర్షికి ఆగ్రహం కలిగింది. వెంటనే తన పాదాలతో అహంకారంతో క్షిపుడిని ఒక్క తన్ను తన్నాడు. దానితో క్షిపుడికి ఆవేశం వస్తుంది. పూర్వం తనకు దేవేంద్రుడు ప్రసాదించిన వజ్రాయుధాన్ని తీసుకొని దానితో ఒక్క తన్ను తన్నాడు. దాని దెబ్బకి తాళలేక దధీచి క్రింద పడిపోయి శుక్రాచార్యుణ్ణి స్మరించాడు. అలా దధీచి 2 భాగాలుగా ఖండించబడి మరణించగా చనిపోయే ముందు ఆయన చేసిన ప్రార్థన విని శుక్రాచార్యుడు రహస్యంగా అక్కడికి వచ్చి 2గా చీలిన ఆయన శరీర భాగాల్ని ఒకటిగా కలిపి తన మృత సంజీవని విద్యతో పునర్జీవితుణ్ణి చేశాడు. ప్రాణాలు తిరిగి వచ్చి పైకి లేచిన దధీచితో మహర్షి, బ్రహ్మాదివంత్యుడు దేవదేవుడు అయిన పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఎవరి చేత వధించబడకుండా మృత్యువుని జయించు. ఈశ్వరోపాసన వలన అది నీకు సాధ్యమవుతుంది. పూర్వం మహేశ్వరుడు నాకీ మృత సంజీవని విద్యను ఉపదేశించటం వలననే నేను నిన్ను బ్రతికించగలిగాను. నేను కూడా మృత్యువుని జయించాను. శివభక్తులైన వారికి ఎప్పటికీ మృత్యుభయం ఉండదు. నీకు మృత సంజీవని అయిన త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను అని ఆయనకి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. మృత్యుంజయ మహామంత్రమైన ఈ మంత్రాన్ని జపిస్తే ఎటువంటి మృత్యుదేశాలున్నా తొలగిపోతాయి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమీవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మంత్రార్థాన్ని
లింగ పురాణంలో ఈ విధంగా వర్ణించి ఉన్నది. ఈ మంత్ర భావం ఏమిటంటే, ముల్లోకాలకి తండ్రి అయినవాడు, సుగంధం కలిగినవాడు, దేవతలందరికీ జీవులందరికీ పుష్టిని బలాన్ని పెంపొందించేవాడు, మృత్యువన్నదే లేనివాడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తున్నాను. ఆయన దోసతీగ నుంచి పండిన దోసకాయ విడిపడినట్లు మృత్యుపాసం నుంచి నన్ను విడిపోయేటట్టు చేయుగాక అని ఈ మంత్రభావం. పరమేశ్వరుడి సన్నిధిలో ఈ మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రించిన నీళ్లను తాగుతూ ఇదే మంత్రాన్ని జపిస్తూ హోమం చేస్తే అపమృత్యు భయం ఎప్పటికీ కలగదు అని శుక్రాచార్యుడు దదీచికి బోధించాడు. ఈ విధంగా శుక్రాచార్యుడి ద్వారా మంత్రోపదేశం పొందిన దదీచి మహర్షి ఆయన చెప్పినట్లుగా మృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొందాడు. తద్వారా ఆయన శరీరం అవధ్యత్వాన్ని, వజ్రం లాంటి ఎముకల్ని పొంది ఎంతో దృఢంగా తయారయ్యింది. అలా సంపూర్ణంగా బలం చేకూరాక దదీచి క్షుపుడి దగ్గరికెళ్ళి మరోసారి ఆగ్రహంగా అతన్ని ఒక్క తన్ను తన్నాడు. క్షుపుడు తిరిగి వజ్రాయుధంతో దదీచిని ఖండించబోగా అది ఆయన శరీరానికి తగిలి వంకరపోయింది. దానితో దదీచి మహర్షికి శివానుగ్రహం లభించిందని గ్రహించి క్షిపుడు వెనుతిరిగిపోయాడు. క్షిపుడు దదీచి మహర్షి వల్ల అవమానించబడి ఎంతో ఏకాగ్రతతో నారాయణుడి గురించి తపస్సు చేశాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు శంఖచక్ర గదాధరుడే సర్వాలంకార సంశోభితంగా శ్రీహరి అతడికి దర్శనమిచ్చాడు. వెంటనే ఆయన పాదాల మీద పడి, నారాయణ పరంధామ పరాత్పర, నీవు ప్రకృతితో కలిసిన పురుషుడివి. మహాతత్వం, అహంకారం, పంచతన్మాత్రలు, జ్ఞాన కర్మేంద్రియాలు అంతా నీవే. నన్ను రక్షించు స్వామి అని ప్రార్థించాడు. శ్రీహరి క్షుప, నీకేం కావాలో కోరుకో అని అడగగా, ప్రభు నీకు తెలియనిది కాదు. దదీచి ముని అని విప్రోత్తముడు పూర్వం నాకు మిత్రుడిగా ఉండేవాడు. నాకు అతనికి ఒకనాడు చిన్న వాగ్వివాదం జరిగింది. దానికి కోపించిన అతడు అహంకారంతో నన్ను కాలెత్తి తన్నాడు. నేను శివవర ప్రసాదుణ్ణి, ఎవరికీ భయపడను అని గర్వంగా చెప్పి వెళ్ళాడు. స్వామి, నేనతన్ని ఎలాగైనా ఓడించాలి, అందుకు తగ్గ వరాన్ని ప్రసాదించు అని కోరాడు. క్షుపుడి కోరిక విన్న శ్రీహరి మనసులో శంకరుణ్ణి స్మరించి అతడితో ఇలా అన్నాడు. రాజేంద్ర, శివభక్తులైన వారు ఎవరికీ దేనికి భయపడరు. ఎంతటి అధముడైనా శివభక్తి తత్పరుడైతే చాలు, అతడికి ఎలాంటి భయం కలగదు. ఇక దదీచి లాంటి మహర్షుల గురించి చెప్పేదేమున్నది? కనుక దదీచి మీద నీవు విజయం సాధించటం చాలా కష్టం. దదీచి మహర్షి సామాన్యుడు కాదు. పూర్వం దక్షయజ్ఞం జరిగిన సందర్భంలో ఆయన శాపం వల్లే నాకు మూర్ఛావస్థ కలిగినది. తిరిగి ఆయన వల్లే మేలుకోగలిగాను. అయినప్పటికీ నీ భక్తి ప్రపత్తులు నన్ను ఆనందింపచేశాయి. అందుకే నీ విజయం కోసం ప్రయత్నిస్తాను అని చెప్పి అదృశ్యమవుతారు. క్షుపుడికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీహరి ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషాన్ని ధరించి దదీచి మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. వచ్చిన అతిథికి దదీచి స్వాగత సత్కారాలు చేసి నమస్కరించగా అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీహరి, దదీచి నాకు ఒక వరాన్ని ప్రసాదించు అని కోరతాడు. తపో సంపన్నుడు త్రికాలజ్ఞుడైన దదీచి వచ్చిన విప్రుడు శ్రీహరేనని గుర్తించి, ప్రభు నీవు శ్రీహరివేనని నాకు తెలుసు. క్షుపుడు నిన్ను ఆరాధించగా అతడి కోరిక తీర్చడం కోసం నా దగ్గరికి వచ్చావు. నాకెవరి వల్ల దేనివల్ల భయం లేదు స్వామి, నీకేం కావాలో అడుగు అని అంటాడు. దదీచి తనని గుర్తుపట్టడంతో నిజరూపాన్ని ధరించిన శ్రీహరి, నీవు శివభక్తి ప్రభావంతో సర్వజ్ఞుడివి అయ్యావు. నీకెవరన్నా భయం లేదని నాకు తెలుసు.
అయితే నేను నా భక్తుడైన క్షిపుడికి మాట ఇచ్చాను. ఒక్కసారి క్షిపుడి సభలోకి వచ్చి నీ వల్ల నేను భయపడతాను అని ఒక్క మాట అను చాలు అని ప్రాధేయపడ్డారు. అయితే శివానుగ్రహం పొందిన దదీచి అందుకు అంగీకరించలేదు. అసత్యాన్ని పలకనన్నాడు. అలా దదీచి తిరస్కరించేసరికి శ్రీహరికి ఆగ్రహం కలిగి తన సుదర్శన చక్రాన్ని అతడి మీదకి ప్రయోగించాడు. మహావేగంతో వచ్చిన సుదర్శన చక్రం దదీచి మహర్షి శరీరాన్ని తాకి వజ్ర శరీరుడు కావటంతో అతన్ని కొంచెం కూడా గాయపరచలేకపోయింది. అప్పుడు దదీచి, ప్రభు, శ్రీహరి సుదర్శన చక్రం కూడా శివుడు ప్రసాదించినదే కదా, కాబట్టి అది నన్ను ఏమీ చెయ్యలేకపోయినది. నీవు వ్యర్థ ప్రయత్నం దయచేసి చెయ్యవద్దు అన్నాడు. దానితో కోపం మరింత పెరిగిన శ్రీహరి ఎన్నో శస్త్రాల్ని దదీచి మీదకి ప్రయోగించాడు. అవన్నీ దదీచిని ఏమీ చెయ్యలేకపోయాయి. విష్ణువు పిలుపు విని దేవతలంతా ఆయనకి అండగా వచ్చారు. అంతా కలిసి మూకుమ్మడిగా దదీచిపై దాడి చేశారు. అప్పుడు దదీచి తన దర్భముడిని తీసి దేవతల మీదకి విసురుతాడు. అది ప్రళయాగ్ని జ్వాలలు వెదజల్లుతూ త్రిశూలంలా మారి దేవతలందరినీ కాల్చటం మొదలుపెట్టినది. ఆ విధముగా నారాయణుడు దేవేంద్రాదులు ప్రయోగించిన అస్త్రాలన్నీ విఫలం కావటంతో అంతా ఆ త్రిశూలాన్ని శరణు వేడి తలో దిక్కుకి పారిపోయారు. అది చూసిన శ్రీహరి ఆగ్రహంతో తన శరీరం నుంచి లక్షలాది నారాయణ గణాల్ని సృష్టించి దదీచి మీదకి పంపించాడు. దదీచి వారందరినీ దహింపచేశాడు. అప్పుడు శ్రీహరి తన విశ్వరూపాన్ని ధరించి కోట్ల కొద్దీ బ్రహ్మాండాల్ని, కోట్ల కొద్దీ దేవతాగణాల్ని దదీచికి చూపించాడు. అంతా చూసిన దదీచి ఏమాత్రం భయపడకుండా, నారాయణ, నీ మాయ చాలించి నిజరూపంతో వచ్చి నాతో పోరాడు అని కోరాడు. నారాయణుడు నిజరూపాన్ని ధరించి దదీచి ముందుకి రాగా దదీచి తన శరీరంలో అనంత కోటి బ్రహ్మాండాలని, కోట్లాది దేవతాగణాల్ని ప్రదర్శించాడు. శ్రీహరి దదీచిలో ఉన్న విశ్వాన్ని దర్శించి ఆయన గొప్పతనాన్ని ప్రశంసించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఈ విషయమంతా క్షిపుడికి తెలిసింది. తన కోరికని సఫలం చేయటం కోసం శ్రీహరి సైతం దదీచి ముందు అవమానం పాలయ్యాడని గ్రహించి వెంటనే దదీచి దగ్గరికి వచ్చాడు. క్షమించమని ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు దీనుడై నిలిచిన క్షిపుణ్ణి క్షమించి, రాజేంద్ర, ఎప్పటికైనా యోగ్యులైన విప్రులే దేవ మానవ పూజులు, ఈ విషయం గ్రహించు అని హితబోధ చెయ్యగా క్షిపుడు అందుకు అంగీకరించి ఆయనకి నమస్కరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ దదీచి క్షిపుల సంవాదం విష్ణుమూర్తికి పరాభవం జరిగిన ప్రదేశం, దేవతలకి దదీచి శాపమిచ్చిన ప్రాంతం స్థానేశ్వరం. అక్కడే పరమేశ్వరుడు స్థానేశ్వరలింగంగా వెలిసినాడు. ఆ శివలింగాన్ని దర్శించి పూజించినవాడు శివలోకాన్ని చేరుకుంటాడు. క్షుప దదీచి సంవాదాన్ని చదివినవారు, విన్నవారు, బోధించినవారు అపమృత్యు బాధల నుండి విముక్తులై శరీరం పతనం చెందాక కైలాసాన్ని చేరుకుంటారని లింగ పురాణంలో చెప్పబడి ఉన్నది. ఈ వృత్తాంతాన్ని పఠించి యుద్ధానికి వెళితే లేదా ఏదైనా గొడవకి వెళ్ళినా, ఏ కార్యాన్ని ప్రారంభించినా సరే వారికి తప్పకుండా విజయం వరిస్తుంది.